ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కోరుట్ల విజయ్ గౌరి ముమ్మర ప్రచారం చేశారు. ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు గత 19 సంవత్సరాలుగా నిజాయితీగా నిబద్ధతతో విద్యారంగ పరిరక్షణ, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగ ఉపాధ్యాయులు చేసే అన్ని పోరాటాలకు సంఘీభావాన్ని ప్రకటించడంతో పాటు ప్రత్యక్షంగా పాల్గొన్న ఘన చరిత్ర పీడీఎఫ్ ఎమ్మెల్సీలకు ఉన్నది. ఈ కోవలోనే మీ అందరి మద్దతుతో పీడీఎఫ్ ఎమ్మెల్సీగా గెలుపొంది మీ వెన్నంటి ఉంటానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు. ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థినిగా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా విద్యారంగంలో ఉండేటటువంటి అనేక రకాల నష్టదాయకమైనటువంటి సంస్కరణలు తిప్పికొట్టేదానికోసం ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి అనేక రకాల రిఫార్మ్స్ విద్యారంగానికి నష్టం కలిగిస్తున్నాయి కనుక వాటిని తిప్పికొట్టేదానికోసం, రద్దు చేయించేదానికోసం భవిష్యత్తులో మా దీర్ఘకాలిక క్యాంపెయిన్ చేసి వాటిని రద్దు చేసేదానికి ప్రయత్నం చేయాలనేటటువంటిది మా ఎన్నికల ఎజెండాలో మేనిఫెస్టోగా పెట్టి ముందుకి వచ్చాం. మరీ ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి అనేక రకాల మేనేజ్మెంట్లు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ఐటీడీఏలు, మున్సిపాలిటీలు, సొసైటీ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, ఇలాగ విద్యారంగంలో పనిచేసేటటువంటి అధ్యాపక ఉపాధ్యాయుల సమస్యల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఒక పోరాటం చేసి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసుకునే దిశగా ముందుకు వెళ్తాము అని చెప్పి ఉపాధ్యాయ లోకానికి, అధ్యాపక లోకానికి మీ ద్వారా తెలియచేయడం అనేటటువంటి జరుగుతుంది. మరి ముఖ్యంగా కేజీబీవీ టీచర్స్ గా పనిచేస్తున్నటువంటి వారికి ఇంతవరకు మినిమం టైం స్కేల్ అనేటటువంటి దాన్ని అమలు చేయలేదు. మినిమం టైం స్కేల్ అమలు చేసేదానికి ఒక కృషి గట్టిగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.